వైసీపీ ఎమ్మెల్సీకి చెందిన నర్సింగ్ కాలేజీపైకి బుల్డోజర్లు వెళ్లాయి. బుల్డోజర్తో వచ్చారు మున్సిపల్ అధికారులు. కాల్వపై కాలేజ్ మెట్లు ఉన్నాయంటూ ఈ నేపథ్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాలతో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇక అధికారులను అయితే అడ్డుకున్నారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైసీపీ శ్రేణులు. ఇక అధికారులను వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ప్రశ్నించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ కూడా నిలదీస్తున్నారు ఎమ్మెల్సీ. సమాధానం చెప్పకుండా బుకాయించారు అధికారులు. మెట్లు అడ్డంగా ఉంటే తామే కూల్చివేస్తామని వెనక్కి పంపారు రామచంద్రారెడ్డి. ఇక మేయర్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో కక్ష సాధింపులకు దిగుతున్నారని కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మేయర్ ఉప ఎన్నికలో పాక సురేష్ ఎన్నికైనటువంటి పరిస్థితి తెలిసిందే. లోగో తెస్తా ఒక్క మాట అడుగుతా, ఎమ్మెల్సీ కాడికే వచ్చే ఎగ్జాంపుల్ గా ఉండాలంటే అదే కనిపిస్తుందా మీకు? అది కనపరావా మీకు? కాదండి ఇప్పుడు పబ్లిక్ క్లియర్ చేపిస్తామంటే మా ఈడేం లేదు అమ్మా. వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందినటువంటి నర్సింగ్ కాలేజీకి సంబంధించి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. మెట్లు అడ్డంగా ఉన్నాయంటూ కూడా ఈ నేపథ్యంలో బుల్డోజర్లు అయితే వెళ్ళి కూల్చివేతల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎలా చూడాలి ఈ కూల్చివేతలు? దీనికి సంబంధించి మేయర్ ఎన్నికలో జరిగినటువంటి పరాభవానికి ప్రతీకారంగా జరుగుతున్నటువంటి దానికి సంబంధించి అని ఇటు వైసీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, వైసీపీ ఎమ్మెల్సీ నర్సింగ్ కాలేజ్ పై బుల్డోజర్ తో మున్సిపల్ అధికారులు రావడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అడ్డుకోవడం జరిగింది. ఒకవేళ ఏదైతే కాలువగట్టు పైన ఏదైతే మెట్లు ఉంటే ఆ మెట్టు తామే తొలగిస్తామంటూ అడ్డుకోవడం జరిగింది. వారిని మున్సిపల్ అధికారులను వెనక్కి పంపడం జరిగింది. అయితే కడప మున్సిపాలిటీ పరిధిలో, కడప కార్పొరేషన్ పరిధిలో మొన్న జరిగిన ఏదైతే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరోసారి విజయం సాధించింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ దాదాపు 49 గెలిచారు. అందులో కొంతమంది పార్టీలు మారారు, మరో 2 చనిపోవడం జరిగింది. అయితే ఏదైతే ఉప ఎన్నికల్లో పాకా సురేష్ ను ఏకగ్రీవంగా కార్పొరేటర్లు ఎన్నుకోవడం జరిగింది. దాదాపు 39 మంది కార్పొరేటర్ల మద్దతుతో ఆయన మేయర్ గా ఎన్నికారు. మేయర్ గా ఎన్నికైన తర్వాత ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉన్నారో, మాధవిరెడ్డి తన జూలుం ప్రదర్శిస్తున్నారు. ఏదైతే ఆమె దూకుడు స్వభావం కడప ప్రజలకు తెలిసింది. ఎందుకంటే పక్క నియోజకవర్గము, పక్క జిల్లా ఏదైతే రాజంపేట అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చి కడపలో పోటీ చేశారు, గెలిచారు. తర్వాత ఏదైతే పక్క జిల్లా నుంచి వచ్చిన ఏదైతే శ్రీనివాసరెడ్డి కూడా కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ రోజు ఏదైతే కడప జిల్లా మొన్నటి వరకు అధ్యక్షుడు ఉన్నారు, నేడు ఏదైతే భూపేట రెడ్డి నియమించడం కూడా జరిగింది. అయితే ఈ అన్నిటిపైన ఏదైతే కడప మేయర్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నారో, ఎమ్మెల్సీ ఈ నర్సింగ్ కాలేజ్ మీదకి బుల్డోజర్లు తీసుకెళ్లి బుల్డోజర్లతో కూలుస్తామంటూ మాట్లాడటము, ఏదైతే అధికారులు ఏదైతే రాజకీయ నాయకులు చెప్పినట్టు ముందు నోటీసులు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడ్డారా లేదా అనేది క్లారిటీ లేకుండా ఏదైతే బుల్డోజర్లు ప్రొక్లైన్ తీసుకెళ్లి కాలేజీ మెట్లను కూల్చడం ఎంతవరకు సమంజసం అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు ఆ పార్టీ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. మేయర్ ఎన్నికల్లో జరిగిన ఏదైతే పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి సాధించాలనే నేపథ్యంలో అధికార పార్టీ కుట్ర చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఏదైతే చెరువు కట్ట పైన అక్రమంగా ఆక్రమించి కానీ కట్టి ఉంటే ఖచ్చితంగా ఆ కాలేజీ యజమానిగా నేనే ఆ మెట్లు కూలుస్తానంటూ రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి స్వయంగా ప్రకటించారు. ఏదైతే కార్పొరేషన్ అధికారులు ఒక బిల్డింగ్ కానీ, ఒక ప్రహారీ గోడ కానీ ఏదైనా పగలగొట్టాలా, లేదు మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించారా అనుకున్నప్పుడు అందుకు సంబంధించిన నోటీసు ఇవ్వాలి. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన సర్వేయర్లతో కొలతలు వేయాలి. కొలతలు వేసిన తర్వాత ఎంత ఆక్రమించారు, ఇంతవరకు కార్పొరేషన్ స్థలం ఉంది, ఇది ప్రైవేట్ స్థలము, ఇది కార్పొరేషన్ స్థలము, ఇది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి మీరు ఆక్రమించారంటూ మెట్లు కూల్చే అవకాశం ఉంది. తర్వాత ఏదైనా ప్రహారీ గోడ లాంటివి ఏదైనా కట్టినా కూడా కూల్చే పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. ఇది ఎక్కడైనా రూల్ ప్రకారం జరిగే వ్యవహారం. ఇలాంటి చోట ఏదైతే
మృదు స్వభావి స్థానికుడు, ఎవరితో ఎలాంటి గొడవ లేని ఎమ్మెల్సీ కాలేజీ పైకి ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఏదైతే ఆ మెట్లు కూలుస్తామని వెళ్ళడం కరెక్ట్ కాదంటూ ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. ఏదైనా ఒక ఎన్నిక వచ్చినప్పుడు కానీ నేరుగా ఎదుర్కోవాలి కానీ అధికారుల తీరు కూడా మాధవిరెడ్డి ఆదేశిస్తేనే మేము ఇది చేస్తున్నాం అనేటువంటి రీతిలో వారు కూడా గుసగుసలాడుతున్నట్లుగా తెలుస్తోంది. పక్కకి తీసుకొని వెళ్ళి కూడా ఈ విషయాన్ని క్లియర్ కట్గా చెప్పారు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారుల్ని ఎమ్మెల్సీ ప్రశ్నించినప్పుడు వారు కూడా మిన్నకుండిపోయినటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. దీనికి సంబంధించి మురళి కడప ఎమ్మెల్యే ఏదైతే మాధవిరెడ్డి ఉన్నారో, మాధవిరెడ్డి ప్రజల ఓటుతో గెలిచారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజల కడప పట్టణ ప్రజల అభివృద్ధి గాని, కడప పట్టణ ప్రాంత అభివృద్ధి గాని తోడ్పడడానికి ఎమ్మెల్యే ఉన్నారు. ఇంతవరకు ఏదైతే ఉందో అంతవరకు వ్యవహారం కరెక్ట్ గానే నడిచే పరిస్థితిలో ఎమ్మెల్యేకి సమానంగా ఎమ్మెల్సీ హోదా ఉంటుంది. కేవలం ఎమ్మెల్యే ప్రజలతో ఎన్నుకుంటారు. ఎమ్మెల్సీని ఏదైతే స్థానిక సంస్థలు కానీ లేదా టీచర్ ఎమ్మెల్సీలు కానీ ఈ ఎమ్మెల్సీ కోటాలో రకరకాల ఆప్షన్స్ ద్వారా ఎన్నుకోబడతారు. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ అయిన రామచంద్రారెడ్డి కూడా ఏదైతే టీచర్ ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి, అలాంటి ప్రజాప్రతినిధి పైన ఎమ్మెల్యేకి సమానంగా ఉన్న ఎమ్మెల్సీ కాలేజీ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నోటీస్ ఇవ్వచ్చు, నోటీసు ద్వారా వివరణ కోరచ్చు. ఆ వివరణకు స్పందించినప్పుడు 3 సార్లు నోటీస్ ఇచ్చే ఆప్షన్ ఉంది. 3 సార్లు సమాధానం చెప్పకపోతే తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చట్టబద్ధంగా చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంది. అక్కడ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కేవలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్తే కూల్చడానికి వచ్చామంటూ మున్సిపల్ అధికారులు చెవులు కొరుకోవడం గమనించినప్పుడు అధికార పార్టీ దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ఏ ప్రజాప్రతినిధి అయినా తాను చేసే పనుల వల్ల జరిగే లాభ నష్టాలు ఎన్నికల్లో నిరూపిస్తాయి. ఎందుకంటే ఎన్నికల్లో గెలిస్తే తాను మంచి చేశానని భావించవచ్చు, ఎన్నికల్లో ఓడిపోతే తాను చేసిన తప్పులు మళ్ళీ పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కడప అనేది చాలా సున్నితమైన ప్రాంతము. కడప పట్టణంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా స్నేహభావంతో ఉన్న చోట ఏదైతే ఎమ్మెల్యేకి ధీటుగా ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రారెడ్డికి సంబంధించిన ప్రైవేట్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ పై మెట్లు ఉన్నాయంటూ కూల్చడానికి వెళ్ళడం కరెక్ట్ కాదంటూ అటు వైఎస్ఆర్సీపీ నేతలు, ఇటు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పాత్ర, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు కూడా మేము సహకరిస్తాము. ఒకవేళ మా ఎమ్మెల్సీ ఏదైతే ఆ కాలువ గట్టు పైన ఆక్రమించి మెట్లు కట్టి ఉంటే ఖచ్చితంగా కార్పొరేషన్ స్థలంలో కానీ కట్టి ఉంటే ఖచ్చితంగా మేమే తొలగిస్తామంటూ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు హామీ ఇచ్చారు. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏదైతే గౌరవ ఎమ్మెల్యే ఏదైతే మాధవిరెడ్డి గారు, మాధవిరెడ్డి కడప పట్టణ అభివృద్ధికి నేతలు స్పష్టంగా కోరుతున్నారు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అధికారంలో అయితే వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ప్రశ్నించినప్పుడు కూడా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాధానాలు కూడా కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరో చెప్తే ఇదంతా వచ్చి చేస్తున్నట్లే ఉంది తప్ప దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ లేకపోతే నోటీసులు ఇవ్వడం కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. నేరుగా బుల్డోజర్తో మున్సిపల్ అధికారులు వచ్చారు అని అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పరిపాలనకు సంబంధించి కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాల్వపై కాలేజీ మెట్లు ఉన్నాయంటూ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది అని అంటే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాలతోనే ఈ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయని కూడా అధికారులు పక్క చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అధికారులను అయితే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వైసీపీ శ్రేణులు అయితే అడ్డుకున్నాయి. ఇక ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అధికారుల్ని ప్రశ్నించినప్పుడు కూడా వారి నోటి వెంట మాట రానటువంటి పరిస్థితి. ఇక నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సమాధానం అయితే చెప్పకుండా అధికారులు బుకాయించినట్లుగా తెలుస్తోంది. మెట్లు అడ్డంగా ఉంటే తామే కూల్చివేస్తామని రామచంద్రారెడ్డి వెనక్కు పంపినటువంటి పరిస్థితి కూడా ఉంది.